ఫస్ట్ డే చాలా కొంచెం నెగిటివిటీ వచ్చిన తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రేక్షకులు రెండు భుజాల మీద తీసుకుని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ 19 రోజులైనా కానీ థియేటర్లన్నీ కళకళలాడుతున్నాయి. మెయిన్లీ సింగిల్ స్క్రీన్స్ బీసీ సెంటర్లో ఎరక్కొట్టేసింది. నాకు తెలిసి ఎగ్జిబిటర్లు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నా డిస్ట్రిబ్యూటర్లు అయితే నా కొమ్ముగాసి నుంచున్నారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ అందరి డిస్ట్రిబ్యూటర్లకి, థ్యాంక్ యూ. ఇక నా ప్రొడక్షన్ నుంచి గౌతమ్ కానీ, ప్రవీణ్ గారు కానీ, గణేష్ గారు కానీ, ఇంకా బుజ్జి బాబు అందరూ చాలా కష్టపడి పనిచేశారు ఈ సినిమాకి. దాదాపు 2 years అందరూ కష్టపడి పనిచేశారు. ఇక చరణ్ గారు నాకు ఈ సినిమా ఇవ్వకపోతే పెద్దయే లేదు. ఎందుకంటే ఆయన నమ్మి ఈ సినిమా నాకు ఇచ్చి ఇక్కడ నిలబెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. ఇంకా మీ గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సార్. మీరు అలాంటి మనిషి. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఐ థింక్. అలాగే సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ది గుడ్ విల్ అండ్ బ్లెస్సింగ్స్ టు మీ. అలాగే బుచ్చిబాబు ఈ సినిమాని బాగా తీసి జనాల్లోకి ఇలా తీసుకెళ్ళినందుకు. అలాగే రత్నవేల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డిఓపి. ఏఆర్ రెహమాన్ గారు, నవీన్ నూలి, అవినాష్ కొల్లా, వీళ్ళందరూ 2 years కష్టపడ్డారు ఇలాంటి సినిమా ఇవ్వటానికి. చరణ్ గారు అయితే 2 years ఆయన బాడీని నలగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కథను బిలీవ్ చేసి మీరు, ఇది సామాన్యమైన విషయం కాదండి, ఈ కథ బిలీవ్ చేసి మీరు ఇంత కష్టపడి చేయబట్టే ఈ సినిమా ఈరోజు జనాల మధ్య, మెగా అభిమానుల మధ్య ఇంత తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. నాకు ఈ సినిమా రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డా, ఆ ఇబ్బందుల్లో అందరూ నాకు సహకరించి ముందుకు తీసుకెళ్ళినందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే 2 state governments, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నీ వెనకాల నేను ఉన్నాను, నువ్వు వెళ్ళు సినిమా రిలీజ్ చేయని చెప్పారు. అలాగే అక్కడ కందులు దుర్గేష్ గారు, నా మిత్రుడు గొట్టిపాటి రవికుమార్, ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు బలంగా నుంచుని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళమని వెనకాల నుంచున్నారు. రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. బట్టి విక్రమార్క గారికి థ్యాంక్ యూ సార్. అలాగే కోమటిరెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు వెనకాల నుంచుని నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి అన్ని విధాల ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఆ బిగ్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ ఎస్, ఆయన సినిమా తీస్తే ఒక ప్రపంచాన్ని చూస్తున్నట్టు ఉంటుందన్నమాట. సో ఆయన స్క్రిప్ట్లో డెప్త్ ఉంటుంది, ఆయన క్యారెక్టర్స్లో లైఫ్ ఉంటుంది, ఆయన ఎమోషన్లో నిజం ఉంటుంది. సో ఇలా